మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన మరియు ఉన్నతమైన నామమున జీవజలముల రేడియో శ్రోతలందరికీ శుభములు తెలియచేయుచున్నాను. అప్పుడే నూతన సంవత్సరంలో 2 నెలలు గడిచిపోయి 3వ నెలలో ప్రవేశించాం. రోజులు చాలా తొందరగా గతించిపోతున్నాయి కదూ. అయితే కొందరి జీవితాల్లో ఇంకా మార్పు రావడం లేదు. కొందరి సమస్యలు తీరడం లేదు. కొందరికి వివాహం కావడం లేదు, ఉద్యోగాలు రావడం లేదు అని చాలామంది నిరాశ నిస్పృహలతో జీవిస్తున్నారు కదూ. భయపడవద్దు. మన దేవుడు అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు. తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించినట్లుగా ఆయన చేతుల క్రింద దీనులమై ఉందాం. మంచిది. గత వారాల్లో యేసు ప్రభు శిలువలో పలికిన 2 మాటలను గూర్చి ధ్యానం చేశాం. ఈ దినాన మరొక 2 మాటలను గూర్చి ధ్యానం చేసుకుందాం. రండి, ప్రార్థనా పూర్వకంగా వినండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనములు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండ చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ ఘడియ నుండి అతడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసు ప్రభువారు శిలువలో 2 ప్రముఖమైన వ్యక్తులతో పలుకుచున్న మాట ఇది. యేసు శరీరానికి జన్మనిచ్చిన శరీరబంధమైన మరియమ్మ గారు ఒకరైతే, యేసు ద్వారా రెండోసారి జన్మించిన ఆత్మీయ బంధమైన యోహాను గారు మరొకరు. శరీర మరియు ఆత్మీయ బంధాలు 2 దేవుని వలన కలిగినవే. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, భార్య, భర్త, పిల్లలు మొదలైన శరీర బంధాలు మనము కల్పించుకున్నవి కాదు గాని దేవుడు మనకు ఇచ్చినవే. అందుకే శరీర బాధ్యతలను గురించి ఆయన అనేకమైన ఆజ్ఞలను జారీ చేశాడు. తల్లిదండ్రులను సన్మానించాలని, భార్యను ప్రేమించాలని, భర్తకు లోబడాలని, సహోదరులు ఒకరి పట్ల ఒకరు ఐక్యత కలిగి జీవించాలని ఆయన చెప్పాడు. ఆయన కూడా తనకు జన్మనిచ్చిన మరియ, యోసేపులకు లోబడి జీవించాడు. అలాగే మనం కూడా శరీర బంధాలను గౌరవించాలి. అయితే శరీర బంధాలను ఆత్మీయ బంధం కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం ఇలా సెలవిస్తుంది. తండ్రినైనను తల్లినైనను ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తల్లిదండ్రులను సన్మానించాలి గాని దేవుని కంటే ఎక్కువగా కాదు. లూకాసు వార్త 11వ అధ్యాయము 27-28 వచనములు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ జనసమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేయగా, ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొనువారు మరీ ధన్యులని చెప్పాను. అలాగే ఒంటరితనము అనేది అంత క్షేమము కాదు. సహవాసం అనేది చాలా ముఖ్యం. కాబట్టి శిలువలో పలికిన మాట ద్వారా శరీర బంధములను ప్రేమించాలని, బాధ్యత కలిగి జీవించాలని, అయితే ఇవి ఆత్మీయ బంధం కంటే ఎక్కువగా ఉండరాదని దేవుడు మనలను హెచ్చరించుచున్నాడు. ఈ యొక్క 3వ మాటకు అర్థం ఇదే. 4వ మాటలకు వద్దాం. 4వ మాట. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఈ మాటలో ఏదో కోల్పోయిన వేదన కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది. ఒక విధంగా ఇదొక ప్రార్థనా విన్నపం. మానవులందరూ చేసిన పాపం ఒక్కసారిగా యేసుక్రీస్తు మీద పడడం వల్ల పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఒక్కసారిగా పాపిగా మారిపోయాడు. అది చూచిన దేవాది దేవుడు ఆయన కూడా పరిశుద్ధుడై ఉండి యేసుక్రీస్తును ఒక్క క్షణం పాటు దేవుడు విడిచిపెట్టాడు. దీనికి కారణం మనమే. మనల్ని బట్టి యేసు ప్రభువారు ఒంటరితనాన్ని, వేదనను శిలువపై అనుభవించాడు. మొదటి మాటలో తండ్రి అని పిలిచిన యేసుక్రీస్తు ఇక్కడ దేవా అంటున్నాడు. అంటే ఆయన సాధారణ పాపి అయిన మనుష్యుడిగా మారిపోయాడు. ఎందుకంటే మనందరి పాప శాపమును ఆయన అనుభవించుటకు, మనకు నిత్య జీవాన్ని ఇచ్చుటకు, మనలను పవిత్రపరచుటకు ఆయన తండ్రి యొక్క చేతి ద్వారా ఆయన ఒంటరివాడైపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, జీవజలముల శ్రోతలారా, మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఆయన మన కొరకు ఒంటరితనాన్ని అనుభవించాడు. మరి నీవు దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? ప్రతిరోజు వాక్యము చదువుట ద్వారా లేక వినుట ద్వారా మనం దేవునితో సహవాసం కలిగి ఉండగలం. మరియు ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడగలం. ఈ రీతిగా ఆయనతో సహవాసం చేస్తూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటూ ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరించుచున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ
సమృద్ధిగా దయచేయునుగాక. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, జీవజలముల శ్రోతలారా, ఇంతవరకు విన్న ఈ సందేశంలో మీకు ఎటువంటి సందేహాలు కానీ అనుమానాలు కానీ ఉన్నట్లయితే దయచేసి నేను చెప్పబోవు ఈ నంబరుకు డయల్ చేయగలరు. నా ఫోన్ నంబర్ 9491386238. నా ఫోన్ నంబర్ మరొకసారి 9491386238. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఇట్లు ప్రభునందు మీ సహోదరుడు జోసెఫ్ పాల్.